ఢిల్లీలో సివిల్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కోచింగ్ ఫీజుల కంటే ముందు మిమ్మల్ని భయపెట్టే అసలు కథ. ఇక్కడ పీజీ రూమ్స్ వెతుకుతుంటే తెలుస్తుంది. నిన్నటి నుంచి ఢిల్లీ వీధుల్లో పీజీల కోసం తిరుగుతుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడ రూమ్ క్యాష్ చూస్తే నెలకి 10,000 రూపాయల నుంచి మొదలై ఏకంగా 28,000 రూపాయల వరకు చెప్తున్నారు. పైగా లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపిద్దామంటే చాలా చోట్ల వీడియోలు కూడా రికార్డ్ చేయనివ్వట్లేదు. నిజం చెప్పాలంటే ఇవన్నీ చూశాక మన బడ్జెట్కి ఇవేం సెట్ అయ్యేలా లేవు గురు అనిపించక మానదు. ఎందుకంటే ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఢిల్లీ వచ్చి కోచింగ్ తీసుకుంటూ ఇక్కడ ఒక ఏడాది పాటు సర్వైవ్ అవ్వాలి అంటే కేవలం రూమ్ తిండి కోసమే దాదాపు 3 నుంచి 3.5 లక్షల రూపాయల వరకు ఖర్చయిపోయేలా ఉంది. బ్రోకర్లు లేదా ఓనర్లు మాట్లాడేటప్పుడు మాత్రం 3 పూట్ల మంచి ఫుడ్, ఆరో వాటర్ ప్యూరిఫైయర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఇంకా వెహికల్ పార్కింగ్ ఇలా అన్నీ మేమే ఇస్తాం సార్ అని చెప్తారని అనిపిస్తుంది. కానీ అన్నీ విని అబ్బా భలే దొరికిందిరా రూమ్ అని మనం సంబరపడే లోపే అక్కడే ఘోరంగా బోల్తా కొట్టిస్తారు. అంతా అయిపోయాక చివర్లో మెల్లగా కొసమెరుపులా బాంబు పేలుస్తారు. సార్, ఎలక్ట్రిసిటీ బిల్ మాత్రం మీరే విడిగా కట్టుకోవాలి అని. ఢిల్లీ ఎండలకి ఏసీలు తిరిగితే అసలు ఆ కరెంట్ బిల్ ఎంత వస్తుంది? ఇక్కడ రూమ్ తీసుకుంటే నెలకి ఎంత తడిసి మోపేడవుతుంది? మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే నిజాలన్నీ ప్రాక్టికల్గా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమావా. ఢిల్లీ అడుగు పెట్టే ముందే నీకో పక్కా ఐడియా వచ్చేస్తుంది.